నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 58వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామీణ క్రీడ అయిన ఖోఖోను మాటల మీద నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ఆటల వల్ల శారీరక మానసిక దృఢత్వం లభిస్తుందని తెలిపారు. నాతి కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ ఖోఖో మట్టి నుండి మ్యాట్ వరకు ఎదిగిందని 2036 ఒలింపిక్స్ లో చేర్చేందుకు కృషి జరుగుతోందని ప్రస్తుతం ఈ క్రీడను ప్రపంచంలో 57 దేశాలకు విస్తరించాలని తెలిపారు. 2026 జనవరిలో హన్మకొండ జిల్లా కాజిపేట రైల్వే స్టేడియంలో జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదిత్య పెద్దపల్లి జిల్లాలో ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఈ పోటీలో 350 క్రీడాకారులు 40 మంది టెక్నికల్ అఫీషియల్స్ 40 మంది రాష్ట్ర జిల్లా సంఘం బాధ్యులు పాల్గొన్నారు. పురుషులకు ఇండియన్ మిషన్ స్కూల్లో, మహిళలకు గాయత్రి కళాశాలలో వసతి ఏర్పాట్లు చేశారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఈ ఖోఖో ముందు పనుంది. మనము గత సంవత్సరం వరల్డ్ కప్ ను ఢిల్లీలో ప్రపంచంలో ఉన్నటువంటి 6 ఖండాలు నేషనల్ కప్ ను మనం నిర్వహించుకున్నాము. రేపు 2030లో జరిగేటువంటి కామన్వెల్త్ క్రీడలు ఖోఖోను అఫీషియల్స్ గా ఎంట్రీ చేశారు, మనకు ఎంట్రీ ఇచ్చారు. భవిష్యత్తులో మనము ఒలింపిక్ లో కూడా ఆడేటువంటి అవకాశం ఖోఖో ప్రపంచంలో కూడా 72 దేశాలు ఆడేటువంటి అవకాశం కూడా ఈ ఇండియా నుంచి కోచెస్ పంపించి ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనికోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నందుకు తెలంగాణ ఖోఖో సంఘం పక్షాన ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు జనవరి 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సంక్రాంతి సెలవులలో రైల్వే గ్రౌండ్ కాజీపేటలో సీనియర్ నేషనల్ టోర్నమెంట్ ను మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు. సీనియర్ క్రీడాకారులు మన తెలంగాణ జట్లు కూడా దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే వివిధ డిపార్ట్మెంట్ రైల్వేస్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా 40 మెన్ టీమ్ కూడా పాల్గొనేటువంటి